విజయవాడ సమీపంలోని రామవరప్పాడు జాతీయ రహదారిపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక వినూత్న మార్కెటింగ్ ఐడియాతో ఓ వ్యాపారి చేస్తున్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు జనాలు ఆకర్షించేందుకు ఆ వ్యాపారి చేసిన ఆలోచన ఏంటో చూద్దాం. సాధారణంగా జాతీయ రహదారులపై వాహనాలు అత్యంత వేగంగా దూసుకువెళుతూ ఉంటాయి. కానీ విజయవాడలోని రామవరప్పాడు ప్రాంతానికి రాగానే వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులేస్తున్నారు. రోడ్డు పక్కన కనిపిస్తున్న ఒక వింత దృశ్యాన్ని చూసి కళ్ళు తేలేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఇంతకు అంతా అక్కడ ఎందుకు ఆగుతున్నారు అన్నది చూస్తే, రోడ్డు పక్కన ఉన్న ఒక భారీ రావి చెట్టు కొమ్మల నిండా మామిడికాయలు వేలాడుతూ కనిపిస్తున్నాయి. అది చూసిన జనాలు ఏంటి వింత అని ఒక్కసారిగా ఆగిపోతున్నారు. మొదట ఈ దృశ్యాన్ని చూసిన వారు రావి చెట్టుకు మామిడికాయలు కాయడం ఏంటి అని ఆశ్చర్యపోతూ దగ్గరకెళ్తున్నారు. అయితే నిశితంగా గమనిస్తే అసలు విషయం బోధపడింది. అది ప్రకృతి వింత కాదు, ఒక సామాన్య వ్యాపారి చేసిన అసాధారణ ఆలోచన. కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ఓ చిరు వ్యాపారి మామిడికాయలను దారాలతో రావి చెట్టు కొమ్మలకు అందంగా వేలాడదీశాడు. సక్సెస్ అయిన మార్కెటింగ్ ట్రిక్. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆ వ్యాపారి చేసిన ఆలోచన సూపర్ సక్సెస్ అయింది. వ్యాపార ప్రకటనల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసే ఈ రోజుల్లో కేవలం తన తెలివితేటలతోనే ఈ వ్యాపారి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైవేపై వెళ్లేవారు ఆగి మరీ ఈ మామిడి రావి చెట్టును చూస్తున్నారు. కేవలం చూడడమే కాదండోయ్, అతని మార్కెటింగ్ స్ట్రాటజీకి సలాం కొట్టి చాలా మంది మామిడి పండ్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు ఈ వింతను తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. ఇది చూసిన చాలా మంది వ్యాపారం అంటే కేవలం వస్తువులను అమ్మడమే కాదు, జనాలను ఎలా ఆకట్టుకోవాలో కూడా తెలియాలి అంటున్నారు. ఎలాంటి ఖరీదైన యాడ్స్ లేకుండానే ఒక చిన్న ఆలోచనతో తన వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తున్న అతని క్రియేటివిటీ మామూలుగా లేదుగా అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.